సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం ఉంచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములండి. ప్రియులారా, గత పాఠంలో మనము దేవుడు సమస్త సృష్టిని ఏ విధముగా చేశాడు, మానవుని ఏ విధముగా సృజించాడు, సమస్త సృష్టిని మానవుల కింద ఎలా ఉంచాడో అన్ని విషయాలు మనం తెలుసుకున్నామండి. మానవుల్ని ఏ విధంగా సృజించాడు, మానవుల పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అనే విషయాల గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నామండి. మరి ఈరోజు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నారు. దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు మానవులను సృజించను. దేవుని స్వరూపమందు మానవులను సృజించాడు. దేవుడే అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నారు. గత పాఠంలో మనం తెలుసుకున్నాం, దేవుడు నరులను నేల మంటితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయునని మనం చదువుకున్నాం. ఇక్కడ మనం మరలా చూసినట్లయితే దేవుడే అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నారు. అంటే మనం ఈ రూపంలో మనం ఉన్నాం. అంటే దేవుడు ఏమంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు కదా. అంటే దేవుడు మానవ స్వరూపములో ఉన్నాడు. దేవుడు మనిషిలాగా, అంటే మన స్వరూపమందు మన పోలికలు అన్నారు కదా, అందుకనే దేవుడు కూడా మనిషిలాగా ఉంటాడని, మానవ రూపంలో ఉంటాడని కొందరు అనుకుంటున్నారు. మరి ఆయన స్వరూపమందు చేస్తాను అనేసి అన్నాడు కదా, అందుకని మానవులను ఈ విధముగా సృజించాడు కదా. అంటే దేవుడు కూడా మానవుడులాగే ఉంటాడు అనేసని కొందరు అనుకుంటున్నారు. ఇక్కడ 27వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. దేవుడు తన స్వరూపమందు మనుషులను సృజించాడంట, దేవుని స్వరూపమందు వానిని సృజించాడంట. సరే, ఏది ఏమైనా దేవుడు దేవుని స్వరూపమందు మనుషులను సృజించాడు. అంటే దేవుని స్వరూపమందు మనుషులను సృజించాడు అంటే దేవుడు కూడా మనిషి లాంటి వాడే, మనిషి స్వరూపమే అనేసనని కొందరు అనుకుంటారు. అంతేకాదు, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. అంటే దేవుడు మానవ రూపములో ఉన్నాడు, మానవ రూపంలో ఉన్నాడని, మనిషిలాగే ఉంటాడని, స్త్రీగా ఉంటాడు, పురుషుడుగాను ఉంటాడని, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడుగా కూడా ఉంటాడు. అంటే దేవుడు మానవ శరీర రూపములో, మానవ రూపములో దేవుడు ఉంటాడు. దేవుడు స్త్రీగానైనా ఉంటాడు, పురుషుడుగానైనా ఉంటాడు అనేసని కొందరు అనుకుంటున్నారు. అంటే స్త్రీ అంటే దేవత అయి ఉండొచ్చు, పురుషుడు అంటే దేవుడు, లేకపోతే ఎలాగైనా కావచ్చు. కానీ దేవుని స్వరూపములో మనుషులు ఉన్నారు. అంటే మనుషుడు కూడా దేవుడు కూడా మనిషి స్వరూపమే అనేసని కొందరు అనుకొని మనుషులను దేవుళ్ళుగా ఆరాధిస్తారు. మనిషిగా పుట్టిన వానిని, దేవునికి ప్రత్యేకత ఉన్నాయి.
కానీ మనిషిగా పుట్టి, మనిషిలాగా పెరిగి, మనిషిలాగా అన్నీ అనుభవిస్తూ, అన్ని కోరికలు, అన్ని ఆలోచనలుండి, అన్నీ అనుభవిస్తా ఉన్నవాళ్ళు, వారు దేవుళ్ళంట. అంటే దేవుడు స్వ దేవుడు స్వరూపమును మానవులను సృజించాడు కదా! అంటే దేవుడు గూడా అలానే ఉంటాడు అనేసనని కొందరనుకుంటున్నారు. కానీ, ఇక్కడ మనం చూచినట్లయితే దేవుని స్వరూపమందు మానవులను సృజించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. ప్రియులారా గమనించండి. దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. అంటే నరుని నిర్మించాడంటే మానవుడు. దేవుడు మానవుని నిర్మించాడు. కానీ దేవుని స్వరూపమందు ఆయన నిర్మించాడు అనేసని అనుకుంటాడు. మనుషులు ఇట్లాగే ఉంటారని. కానీ ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. రెండవ అధ్యాయం 7వ వచనంలో చూచినప్పుడు, నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆత్మ అని. ఆ జీవాత్మ అంటే జీవించే ఆత్మ. నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మగా అయ్యాడు. జీవించే ఆత్మ. అంటే నా యొక్క మట్టితో బొమ్మను చేసిన తర్వాత వానిలో ఏమూదాడండి? జీవించే ఆత్మని దేవుడే ఊదాడు. దేవుడు జీవించే ఆత్మను ఊదగా నరుడు జీవించటం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఆత్మను ఇచ్చాడు. దేవుని యొక్క ఆత్మ. ఆత్మకు రూపం ఉంటదండి? ఆత్మకు రూపం ఉండదు. దేవుడు జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవించేవానిగా ఉన్నాడు. అంటే దేవునిది ఏ స్వరూపము? ఈ మట్టితో చేసిన తయారు చేసిన శరీరమా? లేక దేవుడు జీవాత్మను ఊదాడు గదా! అదే ఆయన రూపము. దేవుని రూపం ఏదై ఉంటుంది అని మనం చూసినట్లయితే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేయుదుము అనేసనంటే, దేవుడి పోలిక మానవుడి పోలిక ఎలా అవుతుందండి? దేవుడంటే నిత్యుడు. దేవుడికి ఆది లేదు, అంతము లేదు. యుగయుగాలు జీవించేవాడు దేవుడు. మనం ఇక్కడ చూచినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఎవరంటండి దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. అంటే దేవుని స్వరూపం ఏ స్వరూపం అండి? దేవుని స్వరూపం ఏ స్వరూపమై ఉంటుందండి? దేవుడు ఆత్మ స్వరూపి. ఆయనకి ఆత్మ స్వరూపి. ఆయనకి రూపం అనేది లేదు. ఆత్మకి రూపము లేదు. ఇప్పుడు దేవుడు ప్రకృతి సంబంధమైన మట్టితో నరుని నిర్మించాడు. అది ప్రకృతి సంబంధమైనది. ఆయన జీవవాయువును ఊదాడు. అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ కనిపిస్తుందా అండి? ఆత్మ కనిపించదు. ఆత్మ కనిపించదు. శరీరం కనిపించిద్ది. ఆత్మ అయితే కనిపించదు. ఆత్మ మనలో ఉంటుంది. దేవుడు ఆయన జీవవాయువును ఊదాడు. ఆ ఆత్మ మనలో ఉంటుంది. ఆ ఆత్మకి అంతమనేది లేదు.
మనలో ఉన్న ఈ యొక్క దేవుని యొక్క దేవుడు జీవాత్మను మనకిచ్చాడు. ఎప్పుడూ జీవించే ఆత్మను మనకిచ్చాడు. జీవాత్మని ఇచ్చాడు అంటే ఎల్లప్పుడూ జీవించే ఆత్మని దేవుడు మనకిచ్చాడు. ఆ దేవుడిది ఏ రూపము అంటే దేవుడిది ఆత్మా స్వరూపం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో దేవుడు ఆత్మ. దేవుని స్వరూపం ఏమి స్వరూపం అంటే దేవుడిది ఆత్మా స్వరూపం. దేవునిది ఆత్మా స్వరూపము మనకేమిచ్చాడంటే జీవాత్మనిచ్చాడు. జీవాత్మనిచ్చాడు అంటే ఎప్పుడూ జీవించే ఉంటాం మనకు అంతం అనేది లేదు. ఆ పరిశుద్ధుడైన దేవునికి అంతము లేదు. ఆ దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఆయన ఆత్మ స్వరూపి. ఆ ఆత్మ స్వరూపి ఏం చేశాడు? మనకు జీవాత్మనిచ్చాడు. మనలో ఉన్న జీవాత్మ ఎప్పుడూ జీవించే ఉంటది. అది ఎప్పటి వరకు జీవించి ఉంటది అంటే, ఈ శరీరములో ప్రాణం ఉన్నంత వరకు జీవించే ఉంటది. ఎప్పుడైతే శరీరములో ప్రాణం పోయిందో, ఆ ప్రాణం పోయిందంటే ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది. మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆ యొక్క జీవాత్మ దేవుని దగ్గరికెళ్ళిపోతుంది. దేవుని దగ్గరికెళ్ళాలి అంటే అర్హత కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు మనకి పరిశుద్ధుడు గనుక మనకు పరిశుద్ధత కలిగిన జీవాత్మనే మనకిచ్చాడు. యథార్థత కలిగిన జీవాత్మనే దేవుడు మనకిచ్చాడు. కానీ మరి ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత కలిగిన జీవాత్మ మనకిచ్చాడు. ఆ విధముగా యథార్థంతో పరిశుద్ధత కలిగి మనల్ని జీవించమని దేవుడు మనకు చెప్పాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. ఆయన ఎవరంటండి? సత్య స్వరూపి అయిన ఆత్మ. సత్య స్వరూపి అంటే దేవుడు సత్య స్వరూపి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యథార్థవంతుడు. ఆయన సత్య స్వరూపి. అలాంటి సత్య స్వరూపి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఈ యొక్క దేహాన్ని విడిచిన తరువాత మనం ఉన్నంత కాలం మనలో ఉంటుంది. మనలో ప్రాణం పోయిన తర్వాత మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఆయన ఆయన పరిశుద్ధుడు. ఆయన సత్య స్వరూపి. ఆయనకు రూపం అనేది లేదు. ఆయన సత్య స్వరూపి. ఆయన ప్రత్యేకంగా రూపం అనేది ఆయనకి లేదు. మరి అలాంటి వాడు ఆయన దగ్గరికెళ్ళాలంటే మనం గూడా యథార్థవంతులుగా, మనం గూడా సత్యవంతులంగా మనం ఉండాలి గదండీ! మనం ఆ విధంగా సత్యవంతులుగా మనం ఉండగలిగితేనే ఆయన దేవుని దగ్గరికి మనం వెళ్ళగలుగుదాం. ఆయన ఇంకా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అదృశ్య దేవుడు. దేవుడు ఏ రూపం ఉందండి దేవుడికి? దేవుడు అదృశ్యుడు. అంటే దృశ్యము లేనివాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన సత్యవంతుడు. ఆయన యథార్థవంతుడు. ఇంకా ఆయన అదృశ్య దేవుడు. అదృశ్యం అంటే దృశ్యము లేదు. ఆ దేవుడికి దృశ్యం అనేది లేదు. దృశ్యం అంటే మనకు కళ్ళతో మనం చూడాలి. ఈ ప్రకృతి సంబంధమైన ఈ యొక్క కళ్ళతో మనం చూడగలిగే దృశ్యము ఆ దేవునిలో లేదు.
అంటే మనం చూడలేము ఆయన్ని. మనకి కనిపించడు. ఈ కళ్ళకి ఆ దేవుని దృశ్యాన్ని, దేవుని యొక్క దృశ్యాన్ని మనం ఈ కళ్ళతో మనం చూడలేం. అంటే ఆయన కనిపించే దేవుడు కాదు. ఈ కళ్ళకి ఆయన కనిపించడు. ఆయన దేవుని యొక్క స్వరూపం అనే దృశ్యము. దేవుడు ఈ రూపములో ఉన్నాడు. దేవుడు ఈ విధముగా ఉన్నాడు. దేవుడు ఇలాంటి రూపములో ఉన్నాడు అనేసని మనం చూడటానికి, మన కళ్ళతో మనం చూడటానికి ఆయనకు దృశ్యం అనేది లేదు. అంటే ఆయన అదృశ్య దేవుడు. ఆయన మనకు కనిపించడు. ఆయన ఆత్మ. ఆత్మ స్వరూపి. అలాంటి అదృశ్య దేవుడు, అలాంటి ఆత్మ స్వరూపి, ఆ స్వరూపమందు దేవుడిని సృజించాడు అంటే మానవుడి రూపమా అది? మనిషి రూపమా అది? మనుషులు కనిపించే విధముగా ఉన్నాడా దేవుడు? ఆయన అదృశ్య దేవుడు. ఆయన ఆత్మస్వరూపి. ఆయన మనం ఎలా చూడగలుగుతామండి? ఆయన రూపం మనకెక్కడొచ్చిందండి? ఈ రూపమా? అంటే మనము మానవులు ఇలా ఉన్నాం గాబట్టి, దేవుడు గూడా మనలాగే ఉంటాడు. ఒక స్త్రీని గాను, ఒక పురుషుని గాను ఉంటాడు. లేదా ఒక మానవుడులాగే ఉంటాడు దేవుడు అని మనం ఎలాగ అనగలుగుతామండి? దేవుడు దేవుడే. దేవుడు మానవుడు కాలేడు. కాకపోతే ఆయన స్వరూపమందు ఏంటి అంటే, ఆయన ఆత్మ స్వరూపి. ఆయన యొక్క ఆత్మని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యొక్క జీవవాయువుని, జీవాత్మని ఆయన ఊదాడు. జీవాత్మను మనకు ఊదాడు గాబట్టి, ఆయన ఆత్మను మనలోనికి ఊదాడు గాబట్టి, ఆ ఆత్మ స్వరూపము మనలో ఉన్నది. ఈ శరీరములో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ ఆత్మ స్వరూపి అనే వ్యక్తి ఈ శరీరములో ఉన్నాడు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం కనిపించే ఈ రూపం మన శరీరం ఇది కాదు. మనల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ ఆత్మ ఉన్నాడు. జీవాత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ ఎంతకాలం మనలో ఉంటాడు? ఎంతకాలం ఈ శరీరంలో ఉంటాడు? ప్రాణం ఉన్నంత వరకు ఉంటాడు. ప్రాణం పోగానే ఈ శరీరం మట్టయిపోద్ది. లోపలున్న ఇంకొక వ్యక్తి అంటే ఆత్మ స్వరూపి. ఆయనున్నాడు గదా! ఆ ఆత్మ స్వరూపి ఎక్కడికెళ్తాడు? ఏ దేవుడైతే జీవాత్మను ఊదాడో ఆ దేవుని దగ్గరికెళ్ళిపోతాడు. మరి ఆ దేవుని దగ్గరికెళ్ళటానికి అర్హత ఉందా? ఆ దేవుని దగ్గరికి అర్హత సంపాదించుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే అన్నాడు దేవుడు యోహాను సువార్తలో, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి అని. ఆత్మ ఎలా ఉంది? ఎక్కడుంది ఆత్మ? ఏనాడు పోయింది? ఏనాడో ఆ యొక్క ఆ యొక్క ఆత్మ పరిశుద్ధత కలిగిన ఆత్మ ఎప్పుడో జీవాత్మ ఎప్పుడో చచ్చిపోయింది. మనలో ఉన్న జీవాత్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయింది? అలనాడు అవ్వ, ఆదాములను దేవుడు సృజించి, వారిని సృజించినప్పుడు వారు యథార్థవంతులుగానే ఉన్నారు. అవ్వ, ఆదాములను నేలమంటితో నరుని సృజించి, వాని నాసికారంధ్రములలో జీవాత్మను ఊదగా, వారు జీవించే ఆత్మలయ్యారు. అప్పుడు ఆ ఆత్మ పరిశుద్ధత కలిగి ఉన్నారు. జీవాత్మ కలిగి, వాళ్ళు పరిశుద్ధత కలిగి, అనుదినము ఎంతో చక్కగా సంతోషంతో వాళ్ళు ఏదెను తోటలో ఉండి, ప్రతిరోజు దేవునితో మాట్లాడుచు, ప్రతిరోజు దేవునితో నడుచుచు, దేవుని సన్నిధిలో గడుపుకుంటూ, దేవునికి ఇష్టానుసారముగా వాళ్ళు జీవిస్తూ, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆయన చక్కగా ఆ యొక్క ఏదెను తోటలో పండిన పంటలు, కోరిన పండ్లు తింటి, వాళ్ళకిష్టమైన పండ్లు తినుకుంటూ, దేవుడొచ్చినప్పుడల్లా చక్కగా దేవునితో మాట్లాడుకుంటూ, ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. వారిలో ఏ కల్ముషము లేదు. ఏ పాపము లేదు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఏ రూపములో ఉందో గూడా వాళ్ళకి తెలీదు. ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఏ రూపం కలిగి ఉందో, అసలు ఎలా ఉందో గూడా వాళ్ళకి తెలీదు.
ఈ ప్రకృతి సంబంధమైన శరీర రూపం గురించి వాళ్ళకసలేమి తెలీదు. వారు జీవాత్మ కలిగున్నారు. జీవించే ఆత్మ కలిగున్నారు. నిత్యము జీవించే దేవునితో సహవాసము కలిగున్నారు. నిత్యము జీవించే దేవునితో సహవాసము కలిగి ఎంతో ఆనందంతో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. ప్రకృతి సంబంధించిన శరీరానికి సంబంధించిన ఆలోచన వాళ్ళకేమీ లేదు. ఉదాహరణకు చెప్పాలంటే చిన్న పిల్లలున్నారు. పసిబిడ్డలున్నారు. వారు చక్కగా జీవించే ఉన్నారు. వాళ్ళు చూస్తారు. చిన్న పిల్లలు సంవత్సరం లేతే 2 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళు చూస్తారు, మాట్లాడతారు, తింటారు, అన్నీ జేస్తారు. కానీ వారికి ఒంటి మీద బట్టలు ఉన్నయా? లేవా? వస్త్రాలున్నా లేకపోయినా వారికి సిగ్గనేది ఇట్లాంటివి ఏమీ తెలీదు. అన్నీ తింటారు, అన్నీ తింటారు. ఎందుకంటే వారిలో ఏ దోషము లేదు. వారిలో ఏ పాపము లేదు. వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. వాళ్ళు ప్రాణం కలిగున్నారు. వారి ఆత్మ కలిగున్నారు. అంతా బాగానే ఉంది. వారిలో ఏమి లేదు అంటే పాపమనేది లేదు. వారిలో ఏ కల్ముషం అనేది లేదు. అందుకనే వాళ్ళు పరిశుద్ధులు. అదే విధంగా అలనాడు అవ్వ, ఆదాములు కూడా అంత పరిశుద్ధత కలిగి జీవించారు. అంత యథార్థత కలిగి వారు జీవించి ఉన్నారు కాబట్టి, దేవుడు గూడా నా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నారు. అంటే ఆయన తండ్రి అయిన దేవుడు అంత పరిశుద్ధుడు. దేవుడు అంత పరిశుద్ధుడు గనుకనే వారిని గూడా పరిశుద్ధులుగా చేశారు. ఇంకా అనేక మంది పరిశుద్ధులైన బిడ్డలు కావాలని ఆయన కోరుకున్నాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఆది దంపతులైన అవ్వ, ఆదాములు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుడు తినవద్దు అని చెప్పిన పండును తిన్నారో, వారు ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పండు తినటంలో పండులో ఏదో దోషముందో, లేతే పండులో ఏదో పాపం ఉందో అనే ఉద్దేశం కాదు కానీ, దేవుడు చెయ్యవద్దని చెప్పిన పనిని వాళ్ళు చేశారు. అది చెయ్యొద్దు అన్నారు. ఖచ్చితంగా అది చేశారు. అంటే దేవుని మాటని వ్యతిరేకించారు. దేవుని ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎప్పుడైతే దేవుని మాటకి దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించారో, అప్పుడే వారు పాపం చేశారు. అప్పుడే వారి యొక్క మనసులో, వారిలో కల్ముషం అనేది ఏర్పడిపోయింది. వారిలో పాపం అనేది వచ్చేసింది. అప్పుడు ఏమయ్యారు? అప్పుడు ప్రకృతి సంబంధమైన వారి యొక్క శరీరాన్ని, వారి దేహాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు. వారి దేహమును చూసుకొని వాళ్ళు సిగ్గుపడుతూ, వారి యొక్క వారు దేహాన్ని ఆ చెట్లతో వాళ్ళు కప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దేవునికి ఎదురు పడలేకపోతున్నారు. దేవుడొచ్చాడు. దేవునితో మాట్లాడటానికి వాళ్ళు ఎదురు పడలేకపోతున్నారు. దేవునితో మాట్లాడలేరు. ఎందుకంటే వారు తప్పు చేశారు. ఇంతకుముందు ఏ తప్పు లేనప్పుడు చక్కగా దేవునితో మాట్లాడేవాళ్ళు. ఎంతో ఆనందంగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో దేవునికి ఎదురు పడలేక దాక్కున్నారు. చెట్ల చాటున దాగుకున్నారు. దేవునికి ఎదురు పడలేకపోతున్నారు. అలాగే వారి యొక్క శరీరాన్ని చూసుకొని వారు సిగ్గుపడతా ఉన్నారు. పాపము చేయగానే, తప్పు చేయగానే సిగ్గనేది తెలిసిపోయిందనమాట. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమ పాపము వారి సిగ్గు తెలిసింది. అంటే అంతకుముందు వారికి సిగ్గనేది తెలీదు. వారికి పాపం అనేది తెలీదు. ఎప్పుడైతే పాపం చేశారో వారికి సిగ్గనేది తెలిసింది. అంటే అంతకుముందు ఎలా ఉన్నారు? ఆత్మ కలిగున్నారు. పరిశుద్ధత కలిగున్నారు. ఇప్పుడేమయ్యారు? ఆ యొక్క పరిశుద్ధతని వారు కోల్పోయారు. ఇక్కడ మనం చూచినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయములో ఆ సాతాను గూడా వారితో వచ్చి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సర్పం వచ్చి చెప్తూ ఉంటుంది. 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ,
ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. చూడండి, సర్పమొచ్చి, సాతానొచ్చి వారిని, అవునా! మీరిది తినకూడదని చెప్పాడా? అది ఇదని తన కుయుక్తితో అడిగినప్పుడు, అవును అక్కడ ఆహ్, అవ్వ చెప్తా ఉంది. అవ్వమ్మ, అవును మేము ఈ యొక్క పండ్లు మేము తినకూడదు. ఆ చె పండ్లు మేము ముట్టుకోకూడదు. ఒకవేళ ఆ పండ్లు మేము ముట్టుకున్న, ఆ పండ్లు మేము తిన్నట్లయితే మేము సచ్చిపోతామంట అనేసని దేవుడు మాతో చెప్పాడు. మేము చావకుండా ఉండాలి అంటే ఈ పండ్లు మేము తినకూడదంట అనేసని ఆ యొక్క అవ్వ ఆ యొక్క సాతానుతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు సాతాను అప్పుడు సాతాను ఏమంటుంది? మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారముకు మంచిదనియు, కన్నులకు అందమైనది, వివేకమునకు రమ్యమైనదినయుండుట చూచినప్పుడు, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ప్రియులారా చూడండి, దేవుడు ఆ పండ్లు మీరు తినకూడదు. తింటే మీరు సచ్చిపోతారు అని చెప్పారు. సాతానేం చెబుతుంది? మీరు చావనే చావరు. మీరు ఆ పండ్లు తినిన దినమున మీరు దేవతల వలె ఉంటారు. మీరు చావనే చావరు. ఎలా ఉంటారంట? దేవతల వలె ఉంటారు అనేసని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పింది అబద్ధమా? సాతాను చెప్పింది అబద్ధమా? మీరు చావకుండా ఉండాలంటే ఆ చెట్టు పండ్లను మీరు తినకూడదన్నాడు. ఆ చెట్లు పండ్లు మీరు తింటే చచ్చిపోతారన్నాడు దేవుడు. సాతానేమో మీరు చావనే చావరు అనేసని అంటున్నారు. అయితే వీళ్ళు చెట్ల పండ్లు తిన్నారు. చెట్టు పండ్లు తిన్న తర్వాత ఏమయ్యారు? చచ్చిపోయారా? మరి చచ్చిపోలేదు కదా! చచ్చిపోయారు. అంటే దేవుడు చెప్పింది అబద్ధమనా? దేవుడు అబద్ధం చెప్తాడా? సాతాను చెప్పింది నిజమనా? మనం చూచినట్లయితే వారు ఏ రోజైతే వాళ్ళు ఆ పండ్లు తిన్నారో వారు ఆత్మీయంగా అప్పుడే చచ్చిపోయారు. ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. చనిపోయారు గనుకనే వారు దేహం ఎలా ఉందో వాళ్ళు చూసుకోగలుగుతున్నారు. వాళ్ళ ఆత్మీయత, పరిశుద్ధత వారిలో చచ్చిపోయినది. వారిలో యథార్థత లేదు. వారిలో పరిశుద్ధత లేదు. వారు ఆత్మీయంగా వాళ్ళు చనిపోయిన వారై ఉన్నారు గనుకనే దేవుని ఎదుట, సజీవుడైన దేవుని ఎదుటగా వారు ఎదురు రాలేకపోతున్నారు. దేవుడు సజీవుడు. నిత్యము జీవించేవాడు దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు. నిత్యము జీవించేవాడు దేవుడు. వీళ్ళేమైపోయారు? వీళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు పాపులైపోయారు. వీళ్ళ ఆజ్ఞ అతిక్రమము పాపము. వీళ్ళు పాపముతో ఉన్నారు. ఆత్మీయంగా వీళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు దేవుణ్ణి ఎలా చూస్తారండి? చచ్చిన వాళ్ళు దేవుణ్ణి చూసి ఎలా చూడగలుగుతారు? పాపముతో ఉండేవాళ్ళు పరిశుద్ధునికి ఎలాగ ఎదురుపడతారు? పరిశుద్ధుని దగ్గరికి ఎలాగ ఎళ్ళగలుగుతారు వాళ్ళు? పరిశుద్ధుని దగ్గరికి వాళ్ళు ఎళ్ళలేరు. ఆ దేవుణ్ణి గూడా వారు చూడలేరు. అంటే దేవుణ్ణి చూడలేకపోతున్నారు అంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి. అంటే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. అందుకనే ఇక్కడ సాతానేమంటే మీరు దేవతల వలె ఉంటారు అంటున్నారు. అంటే దేవతల వలె ఉంటారంటే వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించొచ్చట. ఇక ఇది జెయ్యొద్దు, అది జెయ్యొద్దు, అది తినొద్దు, ఇది తినక అడిగేవాళ్ళు లేరు. చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు అనేసని జీవిస్తారనేసని ఇంకా కొన్ని హెచ్చరిక మాటలు చెప్పి వాళ్ళని ఆ విధంగా చెడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వీళ్ళు ఆత్మీయంగా చనిపోయారో, దేవుడు వారిని ఆ తోటలో నుంచి గూడా బయటికి పంపించేశాడు. వారు అక్కడ ఉండటానికి అర్హులు కాదు. దేవుని సన్నిధిలో ఉండే అర్హతను వాళ్ళు కోల్పోయారు.
దేవునికి సమీపంగా ఉండే అర్హతను వాళ్ళు కోల్పోయారు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండలేరు. దేవునికి సమీపంగా వాళ్ళు ఉండలేరు. ఉండే అర్హత లేదు. దేవుడు చక్కగా సమృద్ధిగా ఇచ్చిన పంటని వాళ్ళు తినటానికి గూడా వారికి అర్హత లేదు. చక్కగా మంచి మంచి ఫలాలొస్తే కోరిన పండ్లు తీసుకొని హాయిగా జీవించేవాళ్ళు. కానీ ఆ యొక్క అర్హతను గూడా వారు కోల్పోయారు. కోరిన పండ్లు తీసుకొని తినే అర్హతను కోల్పోయారు. దేవునితో నడిచి, దేవునితో మాట్లాడే అర్హతను కోల్పోయారు. దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండే అర్హతను వాళ్ళు కోల్పోయారు. చివరికి ఆత్మీయంగా అన్ని విధాలుగా వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు వారికి ఆహారం కావాలంటే ఏం చేయాలండి? వారికి ఆహారం కావాలంటే ఏం చేయాలి? వారి వల్ల ఏమైందంటే, వారి వల్ల భూమి గూడా శపించబడింది. ఇంతకు ముందయితే ఎంచక్కగా కోరిన పండ్లు తీసుకొని తినేవాళ్ళు. ఎంతో ఆనందంగా వాళ్ళు జీవిస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ఆ విధముగా తినే అర్హతను వాళ్ళు కోల్పోయారు. మూడవ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన ఆదాముతో, "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది." ఇక పండ్లు కోసుకొని తినే పరిస్థితి లేదు. నేలంతా శపించబడి ఉన్నది. మానవుల కోసం ఒకప్పుడేం ఉపయోగపడిందండి? మనం చదివాం గదా! గత పాఠంలో మనం చూసాం. మనుషులకి కావాలంటే మనుషులకేదన్నా అవసరమైతే సృష్టి సహితము లోబడింది. మానవుల కోసము సృష్టిలో ఉన్న సమస్తము చివరాఖరికి సూర్య చంద్రులు సహితము ఆగిపోయినియి మానవులకు. దేవుని బిడ్డలకు అవసరమైతే సూర్యుడు, చంద్రుడు ఆగిపోయాడు. దేవుని బిడ్డలకు అవసరమైతే సూర్యుడు ఎనక్కెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలకు అవసరమైతే సముద్రాలు పాయలైపోయినియి. దేవుని బిడ్డలకు అవసరమైతే నదులు పాయలైపోయినియి. కానీ ఇక్కడేమైంది? దేవు ఎప్పుడైతే వీళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయారో, దేవుని బిడ్డలకు కావాలి అంటే సృష్టంతా గూడా తల్లకిందులైపోద్ది. ఏమైనా గావచ్చు. దేవుని బిడ్డలకు మేలు చేసే విధముగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయారో, ఎప్పుడైతే ఆజ్ఞ త ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం అయిపోయారో, ఆ సృష్టి శపించబడి ఉన్నది. ఇక దేవుని బిడ్డలకు సృష్టి సహకరించదు. దేవుని బిడ్డలకు సృష్టి సహాయం చేయదు. ఏమవుతుంది? ఏమవుతుందంట? నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ప్రయాసపడి, కష్టపడి ఆ పొలమును దున్ని ముండ్ల తుప్పలు, రకచ్చ చెట్లు, పిచ్చి చెట్లు అన్నిటిని కూడా తీసివేసి, అన్నిటిని తీసి కష్టపడి, ప్రయాసపడి ఇంతకుముందు చూశారు గదండీ! ఇప్పుడంటే అన్ని రకాల యంత్రాలొచ్చినియి. ఇంతకుముందు మనుషులే ఆ యొక్క పొలాన్ని దున్నుకునేవాళ్ళు. తర్వాత ఎద్దులు, దున్నలతో దున్నేవాళ్ళు. తర్వాత ట్రాక్టర్‌లు అయన్నీ వచ్చినియనుకోండి. అంతకుముందు మనుషులే పొలాన్ని దున్నుకునేవాళ్ళు. మనుషులే అటు, ఇటు గూడా కట్టుకొని లాగేవాళ్ళనమాట. ఆ విధముగా ప్రయాసపడి, కష్టపడి దున్నితే గాని నేలలో నుంచి పంట వచ్చి, ఆ పంట తినాలి. అలాంటి పరిస్థితొచ్చింది. మానవుల కోసం ఉపయోగపడే యొక్క సృష్టి, మానవుల కోసం శపించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధముగా, ఈ విధముగా మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆత్మీయంగా మానవులు ఈ విధముగా చనిపోయారు. దేవుని స్వరూపము, దేవుడు ఆత్మ స్వరూపము. ఆ ఆత్మ స్వరూపాన్ని మనలో ఉంచాడు. మనలో అంతరంగ పురుషుడనేవాడు ఉన్నాడు. మనలో ఉన్నారు. మనం కనిపించే రూపం ఇది కాదు. మనం కనిపించే రూపం ఒకటైతే, మన లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అదే ఆత్మ స్వరూపం. మన లోపల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. జీవాత్మ ఉన్నాడు మనలో. మనలో జీవించే ఆత్మ, ఎల్లప్పుడూ జీవించే ఆత్మ మనలో ఉన్నారన్నమాట.
కనిపించే ఈ రూపం మనది. మన లోపల ఏమున్నది? జీవాత్మ ఉన్నది. మన లోపల ఉన్న ఆ జీవాత్మకి అంతము లేదు. అది పరిశుద్ధత కలిగిన జీవాత్మనుకో అవ్వ, ఆదాములు ఏ విధముగా దేవునితో సహవాసం చేసున్నారో, అట్లాగే సహవాసం చేస్తూ ఆనందంగా ఉంటది. ఈ జీవాత్మ ఎప్పుడైతే కల్ముషమైపోయిందో, దేవునితో ఉండే అర్హతను కోల్పోయినదో, ఈ జీవాత్మకే ఇక నరకమే. ఈ జీవాత్మ కలిగిన ఈ మానవుడు, జీవాత్మ మానవుల్లో ఉంటుంది. ఈ జీవాత్మ కలిగిన ఈ మానవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి, ఇష్టానుసారంగా పాపములతో వారు జీవించి, అలానే పాపములో ఉండి, అలానే మరణించినట్లయితే, ఆ జీవాత్మ ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది ఈ దేహం. ఈ శరీరం ఎలాగో మట్టిలో కలిసిపోయిద్ది. కానీ లోపలున్న జీవాత్మ ఉందే, ఆ జీవాత్మ ఏమైపోయిద్ది? ఆ ఆత్మకు అంతం లేదు. ఆయన జీవాత్మనిచ్చాడు. జీవాత్మను ఆయన మానవులలో ఊదాడు. ఆ జీవాత్మకు అంతమనేది లేదు. అది ఎప్పుడూ జీవించే ఉంటది. ఈ దేహం ఉన్నంత కాలం దేహంలో ఉంటది. దేహం విడిచిపెట్టిన తర్వాత ఏమైద్ది? ఏ దేవుడైతే ఆ జీవాత్మను ఊదాడో, ఆ దేవుని దగ్గరికెళ్ళిపోతాం. మరి దేవుని దగ్గరికెళ్ళాలి అంటే దేవుడు పరిశుద్ధుడు. మరి ఈ జీవాత్మ ఈ లోకములో, ఈ దేహములో ఉన్నంత కాలం, ఈ లోకములో ఉన్నంత కాలం రకరకాల పాపములో, కుట్రలు, కుయుక్తులతో ఉండి, ఆ పరిశుద్ధత కలిగిన దేవుని దగ్గరికి ఎళ్ళటానికి అర్హత ఉంటదా ఈ జీవాత్మకి? ఎళ్ళలేదు. మరలాంటప్పుడు ఈ ఆత్మకి ఎలాగో అంతం లేదు. మరి ఈ జీవాత్మ దేవుని దగ్గరికి ఎళ్ళలేదు ఈ విధముగా ఉండి. మరి ఇలాగ ఉండి ఆహ్, ఏ ఆ యొక్క దేహాన్ని విడిచిపెడితే ఎక్కడికెళ్ళాలి? నిత్య నరకానికెళ్ళాలి. మరి నిత్య నరకానికెళితే అక్కడికెళ్ళిన తర్వాత ఏమన్నా ఈ జీవాత్మకి అంతం ఉంటుందా అంటే, అక్కడికెళ్ళిన తర్వాత గూడా అంతం లేదు. ఆ జీవాత్మ ఎప్పుడు జీవించే ఉంటది. మంచిగా యథార్థంగా పరిశుద్ధత కలిగున్న ఉంటే గినకేమో అవ్వ, ఆదాములాగా కోరిన పండ్లు తిని ఆనందంగా జీవిస్తారు. అంటే ఈ లోకంలో క్షేమంగుంటారు. ఈ లోకం విడిచిన తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గరికెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధుని సన్నిధిలో ఉండి పరిశుద్ధతో ఎంతో ఆనందంతో జీవించిద్ది జీవాత్మ. లేదంటే నిత్య నరకానికి వెళ్ళక తప్పదు. జీవాత్మకి అంతమనేది లేనే లేదు. ఆ నిత్య నరకానికెళ్ళి అక్కడక అంతమైపోద్దంటే అంతం లేనే లేదు. ఎప్పుడు భయంకరమైన అగ్ని జ్వాలలలో కాలుతూనే ఉంటది. మరి ఆ నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ దేహములో జీవాత్మ ఉన్నప్పుడే, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జీవాత్మకి పరిశుద్ధత కలగాలంటే లేదు, అవకాశం లేదు. శరీరములో ఇచ్చిన తర్వాత శరీరముతోనే పరిశుద్ధత కలిగుండాలి. ఆ శరీరముతోనే యథార్థత కలిగుండాలి. అవ్వ, ఆదాములు శరీరములో జీవాత్మ ఇచ్చినప్పుడు శరీరముతో పరిశుద్ధత కలిగున్నప్పుడే దేవునితో మాట్లాడారు. ఆ శరీరముతో ఆహ్, తినకూడని పండు తిన్నారు. దేవుడిని అతిక్రమించి ఆ పండును తిన్నారు గనక శరీరమంతా అపవిత్రత అయిపోయింది. జీవాత్మ గూడా అపవిత్రత అయిపోయింది. అట్లాగే ఇప్పుడు గూడా మనము ఈ యొక్క అపవిత్రత కలిగిన ఈ శరీరములో ఉన్న ఈ ఆత్మ, శరీరములో ఉన్న యొక్క జీవాత్మ అపవిత్రతతో ఉన్నప్పుడు, ఈ శరీరం ఎట్టయితే మట్టిలో కలిసిపోయిద్ది గానీ, అపవిత్రతో ఉన్న ఆత్మ మాత్రం నిత్య నరకాన్ని అనుభవించక తప్పదు. మరి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఎలాగంటే, ఎంతైనా దేవుడు ప్రేమామయుడు, జాలి గలిగిన దేవుడు, కనికరం గలిగిన దేవుడు గనక, మనమందరం ఆయన మొదట్లో గత పాఠంలో చెప్పుకున్నాం. ఆయన ఎంతో ఇష్టంగా మానవులను సృజించుకున్నాడు గనక, ఆయన ఎంతో ఇష్టంగా మానవులు కావాలని కోరుకున్నాడు గనక, మానవులందరూ ఈ పాపముతో ఉండి ఇలానే ఉండి చనిపోతే నిత్య నరకానికెళ్ళిపోతారని, అలాగెళ్ళటం ఆయనకిష్టం లేదు గనుకనే, దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి, మనందరము ఈ శరీరముతో ఉండి చేసిన సమస్త కల్ముష పాపములన్నీ గూడా ఆయన కుమారుని మీద వేసి, మన శరీరముతోనూ, ఆత్మతోనూ
మానసికంగాను ఈ విధముగా మనం చేసిన సమస్త కల్ముష పాపాలన్నీ ఆయన మీద వేసి, మనం పొందవలసిన నరక యాతనంతా గూడా ఆయన శరీరమందు అనుభవించి, ఆయన భరించి, ఆయన శరీరమంతా నలగగొట్టబడి, ఆయన రక్తమంతా ఆఖరి బొట్టు వరకు కార్చబడి, ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. ఆ శరీరాన్ని మనమందరము చేసిన పాపములు, మనమందరం ఎళ్ళిపోయి ఆ అనుభవించిన నరక యాతనంతా గూడా ఆయన ఈ భూలోకానికొచ్చి ఆ నరక యాతన భరించాడు. ఇక మన శాప పాపములన్నీ ఆయన భరించాడు గనుక, మనము మన కోసం ఆయన వచ్చాడని ఆయన యందు మనం విశ్వాసం ఉంచి, ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపములు కడుగుకొని మన కోసం పంపించిన ఆ తండ్రి యొక్క దేవుని నామములోను, మన కోసం బలి అయిన ఆ క్రీస్తు నామములోను, మనకు సహాయం చేయుచున్న పరిశుద్ధాత్ముని యొక్క సహవాసములోను, మనమందరం కూడా యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము పొంది, అంటే క్రీస్తు యొక్క రక్తములో మనము కడగబడి, మన శరీరకముగానేమో నీళ్ళలో ముంచబడుతాము. ఆత్మీయంగా మనలో ఉన్న జీవాత్మ కల్ముషాన్ని తీసివేయాలి అనేసనంటే, ఆయన రక్తములు అంటే ఆయన రక్తం అంటే రక్తము కాదు కానీ, రక్తానికి ఆయన రక్తములో కడగబడుతున్నాము అనేసని ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నామములో మనం బాప్తీసం తీసుకొని, మన పాపాలన్నీ గూడా కడిగి వేసుకున్నట్లయితే, మన పాపాలన్నీ గూడా కడిగి వేసుకొని, మన పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, ఈ లోకములో జీవించినట్లయితే, మనం అప్పుడు ఆ దేవుని యొక్క ప్రియ కుమారుని యొక్క రక్త సంబంధీకులుగా మనం ముద్ర వేయబడతాం. ఆ దేవుని కుమారుడు మన కోసం రక్తం చిందించాడు కనుక, ఆ రక్తములో మనం పాపములు కడుగుకొని, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన మనం పాపములు కడుక్కొని, మనం బాప్తీసం తీసుకుంటే, క్రీస్తు యొక్క రక్త సంబంధీకులుగా మనం అవుతాము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు, క్రీస్తు రక్తములో కడగబడిన మనమందరం క్రీస్తు యొక్క రక్త సంబంధీకులము. క్రీస్తు దేవుని కుమారుడు గనక, క్రీస్తు దేవుని యొక్క సన్నిధికి వెళ్తాడు గనక, క్రీస్తు యొక్క రక్త సంబంధీకులంగా మనము కూడా ఆయన ద్వారా ఆ తండ్రి అయిన దేవుని దగ్గరకు మనం చేరగలే అవకాశం మనకుంటుంది. మనం క్రీస్తు నామములో మనం బాప్తీసం తీసుకొని, క్రీస్తు రక్తములో మనం కడగబడి, క్రీస్తు యొక్క రక్త సంబంధీకులంగా మనం ముద్ర వేయబడి, క్రీస్తు తోటి మనము కూడా తండ్రి యొక్క దేవుని యొక్క సన్నిధిలో వారసులము కావాలని దేవుని చిత్తమైనది, దేవుని కోరిక అయినది. ఆ విధముగా మనమందరము దేవుని యొక్క బిడ్డలముగా మనం ముద్ర వేయబడితే, అలాగైనా మనము ఆ యొక్క నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకుంటామండి. లేని యెడల దేవుడిచ్చిన యొక్క జీవాత్మ మనలో ఉంది. ఆ జీవాత్మ కల్ముషంతో ఉంది. ఆ జీవాత్మను మనం కడిగి వేసుకొని, పరిశుద్ధులముగా మనమందరము దేవుని సన్నిధికి చేరాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదండి. దేవుని స్వరూపం అంటే దేవుని ఆత్మస్వరూపి. మనలో ఉన్న జీవాత్మ పరిశుద్ధతగా మారాలని ఆయన కోరిక ఉన్నదే తప్ప, దేవుడు మానవుడు కాలేడు. దేవుడిది మానవ శరీరము, మానవ రూపము కాదు. ఆయన అదృశ్య దేవుడు. మనలో ఉన్న జీవాత్మ కూడా అదృశ్యమైనది. కాకపోతే అది అపవిత్రమైనది. దానిని క్రీస్తు ద్వారా మనం పవిత్రత చేసుకొని, క్రీస్తు తోటి వారసులముగా తండ్రి అయిన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా చేరవలసినదిగా ప్రతి ఒక్కరిని కూడా మనవి చేస్తూ, ఈ యొక్క నా మాటలు ముగిస్తా ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు. అందరికీ వందనాలండి.